అక్షయ్ ఇంట్లో నుంచి బయటికి వస్తూ తొందరగా మెడికల్ షాప్‌కి వెళ్లి రావాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి వాళ్ళు ప్రసాదరావుని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు. అక్షయ్‌ని చూసి ఏయ్ అని వేదవతి పిలుస్తూ ఉంటుంది. అక్షయ్ అక్కడే ఆగిపోతుంది. వేదవతి పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్లి ఆయన కనిపించట్లేదు. ఆయన కోసం మేము అంతా వెతుకుతున్నాము. నువ్వు ఆయన్ను ఎక్కడైనా చూసావా? అని చెప్పి వేదవతి అక్షయ్‌ను అడుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడుతుంది తాతయ్య గారి గురించేనా? అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. అవునే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. తాతయ్య గారి గురించి మీరు కంగారు పడకండి. తాతయ్య గారు మా ఇంట్లోనే ఉన్నారు. మీరు ఇంట్లోకి వెళ్ళండి. నాకు మెడికల్ షాప్ దగ్గర పనుంది. చూసుకొని వస్తాను అని చెప్పి అక్షయ వేదవతి వాళ్ళతో చెప్తుంది. పదండి మీ నాన్న ఆ అవని ఇంట్లోనే ఉన్నాడంట. ఆ అవని అంతు తేల్చేసి మీ నాన్నను తీసుకొచ్చుకుందాం అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని అవని ఇంట్లోకి వెళ్తుంది. అవని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వేదవతి వాళ్ళని చూసి ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏయ్ ఏమీ తెలియని నంగనాచిలాగా మాట్లాడకు. ఆయన కోసం మేము కంగారు పడుతుంటే నువ్వు ఆయన్ని నీ ఇంటికి తీసుకొచ్చుకున్నావా అని చెప్పి వేదవతి అవనిని నిలదీస్తూ ఉంటుంది. ఆయన నిన్న నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడే ఆయన నీ ఇంటికి రావటమో లేకపోతే మీ ఇద్దరిని ఆ ఇంటికి తీసుకురావటమో చేస్తాడని ముందే అనుకున్నానే అని చెప్పి వేదవతి అవనిని అంటూ ఉంటుంది. ఏయ్ అవని మా నాన్న ఎక్కడా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ముందు అవనిని మాట్లాడేవనివ్వండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు ఆగవయ్యా, మేం మాట్లాడుతున్నాం కదా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఈ అవని దగ్గర ప్రతి విషయానికి కూడా ఏదో ఒక సమాధానం ఉంటుంది అని చెప్పి నిహారిక అంటుంది. ఏయ్ నంగనాచి నోరు ముయ్యవే, ఏమంట మా ఇంట్లో దొంగ జాతకంతో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి మా ఇంట్లో ఎలాంటి సంతోషం అనేది లేకుండా పోయింది. పాలకుండలో విషపు చుక్కలాగా అందరినీ కూడా నీ మాటలతో నీ నంగనాచితనంతో అందరినీ చెడ్డవాళ్ళను చేసేస్తున్నావు అని చెప్పి అవని నిహారికను అంటూ ఉంటుంది. ఏయ్ అవని నా బంగారాన్ని ఏమైనా అన్నావంటే ఊరుకోను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మర్యాదగా నా భర్తను నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చుకున్నావో చెప్పు. ఇదంతా నువ్వు ఒక పథకం ప్రకారమే చేసావు కదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవని నాన్నను ఇంటికి తీసుకురావటం వెనుక నువ్వు పనిన కుట్ర ఉంది కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మకు పుట్టిన కొడుకువే కదా, అందుకే ఈ అమ్మ మాట్లాడినట్టుగానే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మీరు ఏదైనా కళ్ళతో చూస్తేనే నమ్ముతారా? నేను చెప్పేది అసలు వినరా? అర్థం చేసుకోరా అని చెప్పి అవని వేదవతి వాళ్ళను నిలదీస్తూ ఉంటుంది. మీకు ఏ విషయమైనా చెప్తే ఆ విషయానికి సంబంధించి ఆధారాలు చూపించాలి, సాక్ష్యాలు చూపించాలి, అంతే కదా అని చెప్పి అవని వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది. ఏయ్ ముందు మా నాన్న ఎక్కడున్నాడో చూపించవే, అసలు మా నాన్ను ఏం చేశావు, మా నాన్ను ఏ మందు పెట్టి నీ వైపు తిప్పుకున్నావు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. మామయ్య ఎక్కడ ఉన్నాడో మీకు తెలియాలి, అంతే కదా, నాతో రండి అని చెప్పి అవని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు డాక్టర్ ప్రసాదరావుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రసాదరావును చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఆయనకు ఏమైంది అని చెప్పి వేదవతి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను బయటికి రండి అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుని బయటికి వస్తుంది. రాత్రి నేను గార్డెన్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. ఆ సమయంలో మావయ్య బయటికి వచ్చి ఒంటరిగా కూర్చొని ఉన్నారు. కోపంతో ఫ్రస్ట్రేషన్లా ఫీల్ అవుతున్నారు. వేదవతి నేను మొగుణ్ణి అనుకుంటుందా లేకపోతే ఇంట్లో బంధించిన మనిషిని అనుకుంటుందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. వీళ్ళ మధ్య నేను ఉండటం మంచిది కాదు. వీళ్ళ మధ్య నేను ఉండటం కన్నా కూడా ఏదైనా ఆశ్రమంలో ఉండటం మంచిదనుకొని మామయ్య ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. అది నేను చూశాను అత్తయ్య. మామయ్య ఆ సమయంలో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తుంటే కాసేపటి తర్వాత మామయ్య కాస్త దూరం వెళ్ళి బీపీ డౌన్ అయిపోయి పడిపోయారు. మామయ్య దగ్గరకు వెళ్ళి మామయ్యని లేపే ప్రయత్నం చేశాను. మామయ్య ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో మీకు చెప్తే మీరు ఎక్కడ కంగారు పడతారు అని చెప్పి నా ఇంటికి తీసుకెళ్లాను. మామయ్యకు నా ఇంట్లోనే డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించాను. కాసేపటికి స్పృహలోకి వచ్చారు. ఇప్పుడే మళ్ళీ మామయ్య రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ కూడా వచ్చారు. మామయ్యకి టెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అవని జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. అవని ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు, కాసేపట్లో మావయ్య స్పృహలోకి వస్తారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని నాన్నను ఆ సమయంలో కాపాడి చాలా మంచి పని చేశావు. మాకు ఏ కష్టం వచ్చినా కూడా నీకంటే పడుతుంది. నువ్వే మమ్మల్ని సాల్వ్ చేస్తావు అని శ్రీకర్ అంటూ ఉంటే, ఒరే శ్రీకర్ ఆపరా ఆపు, అది ఏదో ఒక మంచి పని చేసింది కదా అని చెప్పి నీ పెళ్ళం కానీ పెళ్ళాన్ని పొగడాలని చూడకు అని చెప్పి వేదవతి అంటుంది. అయినా రాత్రి మీ నాన్న కింద పడిపోయింది మన ఇంటికి దగ్గరలోనే కదరా, మీ నాన్నను మన ఇంటికి తీసుకురావాలే కానీ తనింటికి తీసుకురావటం ఏంట్రా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. నిజంగా తను మంచిదయ్యి ఉంటే కనుక మన ఇంటికే తీసుకొచ్చేది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, మరి అందరూ పొగడాలి కదమ్మా, అవని మన ఇంటి కోడలని ఈ బజార్లో అందరికీ తెలియాలి కదమ్మా, అందుకే
అవని ఇలా చేసింది, మన ఇంటికి తీసుకురాకుండా నాన్నను తన ఇంటికి తీసుకొచ్చుకుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునత్తయ్య, కృష్ణ చెప్పింది నిజమే. అవని ఏం చేసినా కూడా పథకం ప్రకారమే చేస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్తో కలిసి ప్రసాదరావు బయటికి వచ్చి ఇక చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడే డాక్టర్, ఈయన ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల తన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి, అవని పొగడ్తల కోసం ఇదంతా చేసిందా? అందరి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం ఇదంతా చేసిందా? అవని మన ఇంటి కోడలని ఈ వీధిలో అందరికీ తెలియటం కోసం ఇదంతా చేసిందా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవనిని మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవని చాలా మంచిది. ఎంత అంటే పవిత్రమైన గంగాజలమంతా. అవనిని మనం నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి. కానీ అవనిని మనమంతా కలిసి నిందలు వేసి అవమానాల పాలు చేస్తున్నాము అని చెప్పి ప్రసాదరావు వేదవతి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అవని పొగడ్తల కోసం, మంచితనం కోసం ఇదంతా చేసుంటే రాత్రి నేను ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత స్పృహలోకి వచ్చాను. రండి మావయ్య, మీకోసం ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పి అడిగింది. నాకే మిమ్మల్ని చూస్తే మళ్ళీ బీపీ ఎక్కడ పెరిగిపోతుందోనని రానని చెప్పాను. అవని కాన వినిపించుకోలేదు. నేనే అవనిని ప్రాధేయపడ్డాను, బ్రతిమలాడాను. అప్పుడు అవని నేను ఈ ఇంట్లోనే ఉండటానికి ఒప్పుకుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా నా కుటుంబం బాగుండాలనే ఆలోచించాను, కానీ పొగడతల కోసం, మంచి దాన్ని అనిపించుకోవడం కోసం ఏమీ చేయలేదు అత్తయ్య అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటే, నీ సంగతి తర్వాత చెప్తానే అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటుంది. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, రండండి మన ఇంటికి వెళ్దాం అని చెప్పి వేదవతి ప్రసాదరావుని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు కూడా వేదవతి వెనక వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు శశిధర్, మాధవి, మాయా హాల్లో కూర్చొని ఉంటారు. అమ్మ మాయా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఈ విషయం గురించి వదిలేసేయమ్మా, నీకు మంచి సంబంధం చూస్తాము, పెళ్లి చేసుకో అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. సరే డాడీ, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది. అమ్మ మాయా, ఈసారి నీకు మంచి సంబంధం తీసుకొస్తాము, దగ్గరుండి పెళ్లి జరిపిస్తాము అని చెప్పి మాధవి చెప్తూ ఇది వరకు ఒకసారి మాయకు ఒక సంబంధం చూశాము, అతని గురించి సరిగా మనం ఏమీ తెలుసుకోలేకపోయాము, ఈసారి అలాంటి పొరపాటు చెయ్యొద్దండి అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. అన్నీ నేను చూసుకుంటాను మాధవి అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. మాయా, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు. అవని గురించే ఆలోచిస్తున్నాను డాడీ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవని గురించి కంగారు పడకు, అవని ఎలా అటాక్ చేసినా కూడా నేను సేవ్ చేస్తాను అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఏమండి, అవనితో మరొకసారి మాట్లాడండి అని మాధవి అంటూ ఉంటే, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను మాధవి అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులు శశిధర్ ఇంటికి వస్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటే, రాంగ్ అడ్రస్కి ఏమైనా వచ్చారా అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. ఇది శశిధర్ గారి ఇల్లేనా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎస్, నేనే శశిధర్ అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ మాయ అంటే ఎవరు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అసలు ఏ విషయం గురించి మా ఇంటికి వచ్చారు, నేనే మాయని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మీరు అమ్మవారి ఆభరణాలు కనిపించకపోవడం వెనుక మీ హస్తం ఉందని చెప్పి అవని అలాగే ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్స్ మీ పైన కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసు వాళ్ళు చెప్పడంతో శశిధర్ కుటుంబ సభ్యులు మాయ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరు అవని మాటను పట్టించుకోకండి, అవని కావాలనే అలా చెప్తుంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. పక్కా ఆధారాలతో వచ్చాం సార్, ఇప్పుడు మాయ గారిని అరెస్ట్ చేయాల్సిందే అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. మీ పై ఆఫీసర్లతో మాట్లాడతాను, నా కూతుర్ని వదిలిపెట్టండి అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పి పోలీసు వాళ్ళు శశిధర్కి చెప్తూ ఉంటారు. మా కూతురు మాయని తనకు తెలియకుండానే ఒక మాంత్రికుడు తన వైపు తిప్పుకున్నాడు, తను చెప్పిన పని చేసేలా చేసుకున్నాడు, అందుకే నా కూతురు మాయ అలా చేసింది, ప్లీజ్ ఆఫీసర్స్ నా కూతుర్ని వదిలిపెట్టండి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత మీ కూతురు తప్పు లేదని తెలిస్తే అప్పుడు రిలీజ్ చేస్తాము, లేదంటే అవని కానీ ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్స్ కానీ కంప్లైంట్ని వాపస్ తీసుకుంటేనే మీ కూతుర్ని వదిలేయటం జరుగుతుంది, ప్లీజ్ దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి, లేడీ కానిస్టేబుల్స్ మాయా మేడంని తీసుకురండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ మాయను తీసుకొని కారు దగ్గరికి వెళ్ళి కారులోకి ఎక్కిస్తూ ఉంటారు. మాయా మాయా అని చెప్పి శశిధర్, మాధవి ఏడుస్తూ ఉంటారు. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి, మాయను రిలీజ్ చేపించండి అని చెప్పి మాధవి అడుగుతూ ఉంటే, నా ప్రయత్నం నేను చేస్తాను మాధవి అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు అందరూ కలిసి కూర్చుంటారు. అప్పుడు నిహారిక, ఆ అవని కావాలనే మావయ్యను తన వైపుకు తిప్పుకుంది అత్తయ్య,
తన మాయ మాటలతో మామయ్యను తన దగ్గరకు రప్పించుకుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునవును, మీరు చెప్పేది నిజమే. మామయ్య గారిని మంచితనంతో అవని తన వైపుకు తిప్పుకుంది. ఆ తరువాత నిహారికను, వసంతను, కృష్ణబాబుని అందరినీ కూడా మంచితనం అనే ముసుగులో అవని తన వైపుకు తిప్పుకుంటుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు ఎటకారంగా మాట్లాడకయ్యా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అమ్మా, ఏది ఏమైనా సరే నాన్నతో నిన్న నువ్వు గొడవ పట్టం అనేది తప్పు. మీ ఇద్దరి మధ్య అలాంటి గొడవ వచ్చి ఉండకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రసాదరావు లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారండి, ఆ చేతిలో బ్యాగ్ ఏంటి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని చెప్పి నన్ను మీరు అడగాల్సిన అవసరం లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. కొంపదీసి మీ పల్లెటూరికి వెళ్తున్నారా ఏంటి నాన్న ఒంటరిగా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. పల్లెటూరికి వెళ్తే నా పరువు పోతుంది. మన కుటుంబ పరిస్థితులు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళందరికీ కూడా అసలు విషయం అర్థమైపోతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మరి ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవనిని మీరంతా కలిసి ద్వేషిస్తున్నారు. అవని ఇంట్లోకి వస్తా అంటే మీరంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతా అంటున్నారు. అందుకే నేను అవనితోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. అవని గంగా జలమంతా పవిత్రమైంది. అలాంటి అవనిని మీరంతా కలిసి నిందిస్తున్నారు. అవనిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి నిందించారో ఊరుకోను. నాకు అవని మాత్రమే కావాలి. నా మేనకోడలు అవని సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఇన్ని రోజులు అవనిని మీ అందరితో కలిసి నేను కూడా అపార్థం చేసుకొని తప్పు చేశాను. అవని దేవత. ఇక నా మిగతా జీవితం ఆ దేవత దగ్గరే గడిపేస్తాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఏమండి ఏంటండి అలా మాట్లాడుతున్నారు, నన్ను వదిలి మీరు ఎలా ఉంటారండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవనిని ఎప్పుడు అపార్థం చేసుకుంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మీ అందరి దగ్గర ఉండటం కన్నా కూడా అవని లాంటి మంచి దేవత దగ్గర ఉండటమే మంచిదనిపిస్తుంది. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరెవరూ ఆలోచించొద్దు. అవని దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి ప్రసాదరావు కోపంగా చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.